శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని తయారు చేయడంలో డేటాని సిద్ధం చేయడం అనేది ఏదో ఒక పనిలా కాకుండా చాలా చాలా కీలకమైన మొదటి అడుగులా చూడాలి. సరే, మరి దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. జెనరేటివ్ ఏఐ ప్రపంచంలో డేటాని ఎలా మనకు అనుకూలంగా మలుచుకుంటారో చూద్దాం. డేటా క్లీనింగ్కి ఎంత సమయం, ఎంత ఓపిక కావాలో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. దీన్ని బట్టి అర్థమవుతోంది, ఇది కేవలం కోడింగ్ మాత్రమే కాదు, అదో పెద్ద డిటెక్టివ్ పనిలాంటిది. అసలు ఏఐ మోడల్ ట్రైనింగ్ కన్నా ముందు డేటాని క్లీన్ చేయడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. దీని వెనుక ఉన్న కారణాలేంటి, ఈ ప్రాసెస్ని ఈజీ చేసే టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే మనకు దొరికే రా డేటా దాదాపు ఎప్పుడూ కూడా నీట్గా ఉండదు. అందులో చాలా గ్యాప్స్ ఉంటాయి, అన్నీ చిందరవందరగా ఉంటాయి. అందుకే ఏఐ కోసం దాన్ని నేరుగా వాడలేం. దాన్ని ఉపయోగపడేలా మార్చడానికి చాలా ప్రిపరేషన్ అవసరం. ఇదంతా తెరవెనక జరిగే చాలా ముఖ్యమైన పని. ఇక్కడే మనకు రెండు సూపర్ హీరో లాంటి లైబ్రరీలు రంగంలోకొస్తాయి, నంపై ఇంకా పాండాస్. నంపైని ముడి నంబర్లతో పనిచేయడానికి ఒక పదునైన ఖచ్చితమైన టూల్లాగా అనుకుంటే, పాండాసేమో పెద్ద పెద్ద డేటా సెట్స్ని అసెంబుల్ చేయడానికి ఉపయోగపడే ఒక పూర్తి వర్క్ బెంచ్ లాంటిది. సరే, ఫస్ట్ నంపై గురించి మాట్లాడుకుందాం. పైథాన్లో నంబర్స్తో ఎలాంటి పని చెయ్యాలన్నా దీనికి మించింది లేదు. ఇదొక ఫౌండేషన్ లాంటిదే. నంపైలో అత్యంత ముఖ్యమైనది ఈ అర్రే. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గ్రిడ్ లాంటిది. ఇందులో ఉండే విలువల మీద మనం ఒకేసారి చాలా వేగంగా ఆపరేషన్స్ చేయొచ్చు. దీన్నే వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అంటారు. దీనివల్ల మన కోడ్ చాలా చిన్నగా ఇంకా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఎంత సింపుల్గా ఉందో. అరేంజ్ 12 అంటే 0 నుంచి 12 లోపు నంబర్లతో ఒక అర్రే క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఒకే లైన్లో 5 నుంచి 11 వరకు ఉన్న ఎలిమెంట్స్ని -1గా మార్చేశాం. చూసారా ఎంత ఈజీనో? దీన్నే వెక్టరైజ్డ్ అసైన్మెంట్ అంటారు. నంపైలో ఇంకో పవర్ఫుల్ ఫీచర్ ఉంది, అదే లాజికల్ ఇండెక్సింగ్. ఇక్కడ నేమ్స్ అనే అరేలో డారియస్ ఎక్కడుందో చూసి దానికి కరెస్పాండింగ్గా రిజల్ట్స్ అనే ఇంకో అరేలో ఉన్న వాల్యూని బయటకు తీస్తున్నాం. చాలా సింపుల్ కదా? ఇవే కాకుండా డేటాని పైపైన అర్థం చేసుకోవడానికి కొన్ని బేసిక్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. .sum, .mean, .sdd లాంటివి. వీటితో మన డేటా ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది. ఏవైనా తేడాగా ఉన్న విలువలు అంటే అవుట్లయర్స్ ఉన్నాయేమో తెలుసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నంపై సంగతి చూసాం కదా, ఇప్పుడు పాండాస్ వైపు వెళ్దాం. ఇది నంపై మీద బేస్ అయ్యే పనిచేస్తోంది, కానీ ఇంకాస్త అడ్వాన్స్డ్. రియల్ వరల్డ్ టేబుల్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఇది పర్ఫెక్ట్. పాండాస్ అనగానే మనకు గుర్తొచ్చేది డేటా ఫ్రేమ్. సింపుల్గా చెప్పాలంటే మనం రోజూ వాడే ఎక్సెల్ షీట్ లేదా ఎస్క్యూఎల్ టేబుల్ లాంటిదే ఇది. రోస్, కాలమ్స్ ఉంటాయి, కానీ ఇది చాలా చాలా పవర్ఫుల్. పాండాస్ ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, రీడ్ సిఎస్వి అనే ఒక్క ఫంక్షన్తో సిఎస్వి ఫైల్ లోడ్ చేసేశాం. హెడ్తో మొదటి కొన్ని లైన్లు కూడా వెంటనే చూసేయచ్చు. ఎంత టైం సేవ్ అవుతుందో కదా. పాండాస్లో డేటాతో ఆడుకోవడానికి కొన్ని మెయిన్ ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి, ఫిల్టర్ చేయడం. ఇక్కడ క్వెరీ వాడి ఒక పర్టిక్యులర్ స్టేషన్ డేటా మాత్రమే తీసుకున్నాం. 2, మర్జ్ అంటే 2 వేర్వేరు డేటా సెట్స్ని, ఉదాహరణకు వర్షపాతం, టెంపరేచర్ డేటాని కలపడం. 3, కాన్కాటినేట్ అంటే ఒక డేటా సెట్ కింద ఇంకో దాన్ని పేర్చడం. పాండాస్ వాడేటప్పుడు ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక కామన్ వార్నింగ్ వస్తుంది. అదే ఈ సెట్టింగ్ విత్ కాపీ వార్నింగ్. ఫిల్టర్ చేసిన డేటా మీద ఏమైనా మార్పులు చేద్దామనుకున్నప్పుడు ఇది తరచుగా కనిపిస్తుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. దీనికి సొల్యూషన్ చాలా సింపుల్. డేటాని మార్చే ముందు .copy అనే మెథడ్ని వాడితే చాలు. ఇలా చేస్తే ఆ వార్నింగ్ రాదు, మన కోడ్ కూడా సేఫ్గా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా టూల్స్ గురించి చూసాం. ఇప్పుడు అసలు సిసలైన టాపిక్లోకి వెళ్తున్నాం. డేటా క్లీనింగ్లో అత్యంత ముఖ్యమైనవి మిస్సింగ్ డేటా ఇంకా అవుట్లయర్స్. డేటాలో కొన్ని విలువలు లేకపోతే ఏం చేయాలి? వాటిని ముందుగా .na_ane తో కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ గ్యాప్స్ ఉన్న రోస్ని తీసేయడమో లేదా మీన్ లాంటి వాల్యూస్తో ఆ ఖాయిలను తెలివిగా నింపడమో చెయ్యాలి. ఇక తర్వాత వచ్చే పెద్ద ప్రశ్న అవుట్లయర్స్. అంటే డేటాలో చాలా విపరీతంగా సంబంధం లేకుండా ఉండే విలువలు. వీటి సంగతేంటి? ఇవి మనకు ముఖ్యమా? అవుట్లయర్స్ని గుర్తించటానికి విజువలైజేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ కర్నల్ డెన్సిటీ ప్లాట్ చూడండి.
డేటా అంతా ఎక్కడ గుంపుగా ఉందో, ఏ విలువలు ఆ గుంపుకి చాలా దూరంగా ఉన్నాయో మనకు క్లియర్గా చూపిస్తుంది. బాక్స్ ప్లాట్ అయితే ఇంకా పవర్ఫుల్. ఇది అవుట్లయర్స్ని ఇంకా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ ఆ బాక్స్ బయట ఉన్న చుక్కలన్నీ అవుట్లయర్స్ అన్నమాట. చూడగానే తెలిసిపోతుంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఆ అవుట్లయర్ను తీసేయాలా, ఉంచాలా? ఎందుకంటే అది పొరపాటునొచ్చిన వాల్యూ కావచ్చు, లేదా నిజంగానే జరిగిన ఒక ఎక్స్ట్రీమ్ ఈవెంట్ కూడా కావచ్చు. దాన్ని తీసేస్తే అసలైన సమాచారాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఉంచితే మన ఏఐ మోడల్ తప్పుగా నేర్చుకునే ఛాన్సుంది. సో అదొక పెద్ద డైలమా. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ డేటా వ్రాంగ్లింగ్ స్కిల్స్ ఎందుకింత ఇంపార్టెంట్ అంటే, కాబట్టి చక్కగా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసిన డేటా అనేది కేవలం మొదటి స్టెప్ మాత్రమే కాదు. అదే మనం నిర్మించబోయే శక్తివంతమైన, నమ్మకమైన ఏఐ మోడల్స్కి అసలైన పునాది. ఒకవేళ ఏఐ మోడల్స్ని మనం పెద్ద పెద్ద భవనాలతో పోల్చామనుకోండి, మరి ఆ భవనానికి డిజైన్ గీసి పునాది వేసే డేటా వ్రాంగ్లర్ పాత్ర ఒక ఆర్కిటెక్ట్ కన్నా తక్కువేమీ కాదు కదా. దీని గురించి ఆలోచించండి.